గుప్పుడంత మన సీరియల్లో హీరో హీరోయిన్లు అంటే ఎవరు ఇంకెవరు రిషి వసుధార వాళ్ళ వల్లే కదా ఈ సీరియల్ ఏకంగా 155 ఎపిసోడ్ వరకు వచ్చింది. ఎంతైనా రిషిధార అంటే చూడముచ్చడైన జంట. అబ్బా ఏమైనా ఉంటారా, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఈడు జోడు అంటే ఇలా ఉండాలబ్బా అనేటట్టుగా ఉంటారు రిషిధార. కానీ కత్తి ఉన్నంత వరకే ఒకరికి విలువ. ఇప్పుడు గుప్పుడంత మన సీరియల్లో వసుధార పరిస్థితి అలాగే ఉంది. గుప్పుడంత మన సీరియల్ నుంచి రిషి పాత్ర ఎప్పుడైతే తప్పించారో వసుధార కూడా డమ్మీగా మారి అసలు ఆమె ఉందంటే ఉంది లేదంటే లేదు. రిషి లేని వసుధార పాత్ర గుప్పుడంత మన సీరియల్ ఎలా ఉందంటే నడి సముద్రం దారి తప్పిన నావలా మారింది. గుప్పుడంత మన సీరియల్ కథలో ఆమె కథానాయిక, పైగా కథానాయకుడు లేడు కాబట్టి ఆమెకే లీడ్ రోల్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు గుప్పుడంత మన సీరియల్లో సైడ్ క్యారెక్టర్గా మారిపోయింది వసుధార. రిషిని 3 నెలల్లో ఎక్కడున్నా వెతికి తీసుకొస్తా, నేను బతికి ఉన్నట్టయితే రిషి బతికి ఉన్నట్టే, నా ప్రాణం నా ఊపిరి అని భారీ డైలాగ్ కొట్టడం వరకే వసుధార పాత్ర పరిమితం చేశారు. అసలు వసు రిషి గురించి ఆలోచిస్తుందా, కనీసం వెతకడానికైనా ప్రయత్నిస్తుందా, రిషి కోసం వెతుకుతుందా ఇప్పటి వరకు చూపించలేదు. ప్రాణానికి ప్రాణమైన రిషి కనిపించకుండా పోతే వసుధార అతని కోసం వెతకకుండా మను నామస్మరణంలో తేలిపోతుంది. మను ఎంట్రీ ఇచ్చిన మొదలు మను జాపం తప్పితే రెండో పనే లేదు. అప్పుడప్పుడు బోర్డు మీటింగ్ అంటూ బిల్డప్ ఇవ్వడం, దేవాయిని వచ్చినప్పుడు వసలేని నసవాగుడు తప్పితే వసుంధర పాత్రకి తగ్గ సీన్ పడినట్టే లేదు. పోనీ రిషి ఎలాగో లేడు కాబట్టి వసుంధరని మనుకి ముడిపెట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతుందా అంటే మొదటి సీన్లో అలాగే కనిపించేది. కానీ జనం మరీ చీకొడతారనే ప్రయత్నాలు వదిలేశారు. ఒకప్పుడు గుప్పుడంత మన సీరియల్లో వసుంధర పాత్ర అంటే విరబూసిన గులాబీ చెట్టు మాదిరే ఉండేది. కానీ ఇప్పుడు ఎడారిలో మొండుబారిన చెట్లా మారిపోయింది. కథ మొత్తం మను, అనుపమ, మహేంద్రల చుట్టే తిరుగుతుంది. కేవలం వసుంధర పాత్ర మాత్రం సైడ్ క్యారెక్టర్ అయిపోయింది. వాళ్ళకి మెయిన్ లీడ్, ఈమెకి సైడ్ క్యారెక్టర్లా చేసేశారు. ఏదో మొదటి నుంచి ఉంది కాబట్టి ఈమెకి 4 డైలాగులు ఇవ్వాలని ఇస్తున్నారు తప్పితే అసలు వసుంధర లేకపోయినా కూడా గుప్పుడంత మన సీరియల్ నడిచిపోతుంది. వసు లేకపోతే కథ నడవదు అనడానికి కూడా స్కోప్ లేకుండా చేసేశారు. నిజానికి అదే పరిస్థితి రిషికి కూడా వచ్చింది. అతను సీరియల్ నుంచి తప్పించేటప్పుడు కూడా రిషి కొన్నాళ్ళు కనిపించకుండా పోయాడు. జైలుకి వెళ్ళాడని, గాయాల బారిన పడ్డాడని, ఇలా రకరకాల కారణాలు అతన్ని స్క్రీన్పై కనిపించకుండా చేశారు. ఘాటింగ్కి దుమ్మా కొట్టడము, లేదంటే అతని వ్యక్తిగత విషయాలు, లేదంటే నిర్మాణ సంస్థలో గొడవలు, ఇలా కారణాలు ఏదైనా కావచ్చు. కానీ రిషి పాత్ర తీసేటప్పటికి అతని పాత్ర ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చారు. చివరికి అతని పాత్రే లేకుండా చేశారు. ఇప్పుడు వసుంధర పాత్ర కూడా సేమ్ అంతే. అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేని డమ్మీ ఎండీగా మారింది. అంతేకాకుండా ఆమె కాలేజీ ఎండీ అయి ఉండి మనుపై ఆధారపడుతుంది. అయితే వసుంధరకి పూర్వ వైభవం రావాలంటే రిషి రావాల్సిందే. రిషి పాత్ర చేస్తున్న ముఖేష్ గౌడ తిరిగి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అతని ప్లేస్లో మరో కొత్త హీరోని తీసుకున్న కొన్నాళ్ళు తిట్టుకుంటారు, కానీ తరువాత అలవాటు చేసుకుంటారు. కానీ రిషి లేని వసుంధర పాత్ర మాత్రం ప్రాణం లేని బొమ్మలా మారింది. మళ్ళీ ఊపిరి అందాలంటే రిషి పాత్ర జీర్ణం పోసుకోవాలి. రిషి పాత్ర టాటా బాయ్ బాయ్ చెప్పిన వసుంధర కూడా పాత్రకు గుడ్ బై చెప్పేస్తే మంచిది.